కాదు తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు కులాల మీద అట్టడుగు జాతుల మీద అట్టడుగు వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడిని మాత్రం ఈ 3 సంవత్సరాల కాలంలో ఎక్కడ ప్రశ్నించే సందర్భం లేదు. ఆర్థిక దోపిడిని ప్రశ్నించే సందర్భం లేదు, సామాజిక దోపిడిని ప్రశ్నించే సందర్భం లేదు, సాంస్కృతిక దోపిడిని ఇంటర్నల్ బ్రాహ్మణికల్ కల్చరల్స్ exploitation. So I feel that this Telangana society is internally being colonized at the same time externally getting exploited by the coastal Andhra dominance. So if you don't question such an internal exploitative mechanism that is very much operated in the Telangana society by the Telangana exploitative section, you cannot really bring out who exactly the struggling masses are. ఎవరు పోరాటాలు చేయాలి, పోరాటాలు చేయడానికి అర్హులు ఎవరు, దోపిడీ చేయబడుతున్నటువంటి వాళ్ళు, దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు ఒకే వేదిక మీద చేరి పోరాటం చేయడం సాధ్యమైందా అనేటువంటి ప్రశ్నలు మనం కనుక తెలంగాణ ప్రజాప్రభుత్వం కనుక సృష్టించకపోయినట్లయితే ఈ దోపిడీ అనేటువంటిది ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి మన కాలంలో కనిపిస్తున్నాయి. నిన్నగా మొన్న చార్మినార్ దగ్గర జరిగినటువంటి ఒక హిందుత్వ మూకల దాడి అనేటువంటి చూసినట్లయితే వాళ్ళు చేస్తున్నటువంటి ఒక హిందూ సామ్రాజ్యవాద దాడికి ఏదైతే ఉన్నదో దాని గురించి ఒక తెలంగాణ వాడు మాట్లాడే పరిస్థితి లేదు, దాన్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి తెలంగాణ కదా, ఆయన మనం ప్రశ్న చేయొచ్చు కదా. ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం వల్ల ఒక బలమైనటువంటి కులము, మతము, అన్ని రకాలైనటువంటి అస్తిత్వాలకు సంబంధించినటువంటి వాడి గాయపరుస్తుంటే కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు మాట్లాడకపోవడం వల్ల ఈ 3 సంవత్సరాల కాలంలో అత్యంత ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు సమాజం అనేటువంటి దాడి గురివ్వబడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతర్గతంగా జరుగుతున్నటువంటి దోపిడిని, ఎక్స్టర్నల్ వస్తున్నటువంటి దోపిడిని ఏకకాలంగా ప్రశ్నించగలిగేటువంటిది ఆ స్పష్టతను చూపెట్టినట్లయితే తెలంగాణ ప్రజల ఉద్యమకారులను గుర్తించలేదనేటువంటి దాని విషయాన్ని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కాబట్టి ఆ దిశలో మనం ఈ 3 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఈ యొక్క రివ్యూ లోపల మన ప్రజాప్రభుత్వం రాసినటువంటి రివ్యూ లోపల కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మన విషయంలో మాత్రమే రివ్యూ ఉన్నది తప్ప ఇంకా ఇంటర్నల్ గా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రజా సంస్థల అంతర్లీనంగా ఉన్నటువంటి అసోసియేషన్ రాజకీయ పార్టీలతో ఉన్నటువంటి సంబంధాలను కూడా ఇందులో పొందుపరిస్తే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇవి రాజకీయ పార్టీలు ఏవి కూడా అనంతరత్వంగా అనామస్గా ఉండవు. వీటికి ఇతర ప్రజా సంఘాల, ప్రజా సంస్థల యొక్క సహకారాలతో రాజకీయ పార్టీలు అనేటువంటిది ఎప్పటికీ నిరజనగండంగా అది అభివృద్ధి చెందాలనేటువంటి విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ, అలాంటి వాటిని కూడా డిఫరెన్షియేట్ చేస్తూ, క్లియర్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమ సంస్థల మొత్తాన్ని రికగ్నైజ్